అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎవరైతే కొంతమంది సాక్షులు చనిపోతున్నటువంటి నేపథ్యంలో, ఆ కేసులో ప్రధాన సాక్షులు ఉన్నందరూ చనిపోతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి రంగయ్య గారు కూడా చనిపోవడం జరిగింది. ఈ హత్య ఖచ్చితంగా అనుమానాస్పద రీతిలోనే జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఆ రంగయ్య గారి భార్య కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి ఒక ఛానల్లో మాత్రం, ఆ ఛానల్కి సంబంధించినటువంటి వార్తాపత్రికలో రంగయ్య గారు కేవలం పోలీసులు కొట్టడం ద్వారానే చనిపోయారని చెప్పేసి రాయడం జరిగింది. తప్పుడు వార్తాపత్రిక ద్వారా ఈ ప్రచురించడం జరిగిందని చెప్పేసి పోలీసులు ఆ యొక్క వార్తాపత్రిక చెందినటువంటి వ్యక్తుల మీద కేసు నమోదు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. సాక్షి అనే ఛానల్లో, ఆ ఛానల్కి సంబంధించినటువంటి పేపర్లో ఎవరైతే ఇప్పుడు తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే 5-6 మంది చనిపోవడం జరిగింది. ఆ కేసులో సాక్షులు ఉన్నటువంటి వ్యక్తులు. తాజాగా రంగయ్య గారు కూడా, వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి రంగయ్య గారు కూడా చనిపోయారు. ఈ చనిపోవడం ఖచ్చితంగా అనుమానాస్పదంగానే జరిగింది అని చెప్పేసి పోలీసులు కావచ్చు, వాళ్ళ భార్య కూడా ప్రాథమికంగా వాళ్ళ అభిప్రాయాలు వెల్లడించడం జరిగింది. పోలీసులు అయితే నిర్ధారించుకోవడం జరిగింది. అందుకని సంబంధించి రీపోస్ట్ మార్టం కూడా ఆదేశాలు ఇచ్చారు. అది జరుగుతూ ఉంది ప్రాసెస్. అయితే ఇందుకు సంబంధించి సాక్షి వార్తాపత్రికలో రంగయ్య గారిని పోలీసులు కొట్టడం ద్వారా చనిపోయాడు, పోలీసులు చితకబాదారని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి వార్తాపత్రికలు ప్రచురించడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి ఏమంటారు? సాక్షి అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సాక్షి పేపర్. వాళ్ళు చెప్పేయే అబద్ధాలు, చేసేయే అబద్ధాలు. అతను ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, ఏమీ అతనికే అర్థం కాదు. చూసి చదవటం రాదు, అసలు చదవటమే రాదు. అట్లాంటి వ్యక్తి జగన్. ఆయనకు ఒక పేపరు, ఇంకా ఆ పేపరు, ఆ టీవీ ఛానల్ చెప్తూ ఉంటాయి ఇలానే. మొన్న జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు పోలీసుల్ని బట్టలు ఓడదీసి రోడ్డు మీద నిలబెడతానన్నాడు, సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా. ఈ రోజున వీళ్ళు ప్రచురించారంటే పోలీసులు చితకబాదారు, అలా కొట్టారు ఇలా కొట్టారని చెప్పేసి ఇంకా బాగా పాపం పోలీసుల మీద వీళ్ళు రాసిన వైనం. ఊరుకుంటారా పోలీసులు? వీళ్ళు గతంలో చూసుకుంటే జడ్జీల మీద కూడా సోషల్ మీడియాలో చాలా భయంకరంగా పోస్టులు పెట్టించారు. వీళ్ళు ఎప్పుడు కూడా, మొన్న కొడాలి నాని అంటున్నాడు కదండి, పెడితే పెట్టినవ్వండి, ఎన్ని కేసులు పెడతారు, 3 కాకపోతే 30 పెట్టుకోమని అంటే బరిదెగించారా? భయపడరా? భయం ఏంటో చూపిస్తారు పోలీసులు. ఎందుకంటే చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీకగా నిలబడిన వాళ్ళు రక్షక భటులుగా ఉండి రాష్ట్రాన్ని ఈ రోజున ప్రజలని ఎలా చూసుకోవాలి, ప్రజల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి అనే విధంగా ఎవరుంటారు, అట్లాంటి ప్రజాప్రతినిధులు వచ్చారు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో. వాళ్ళందరూ కూడా ప్రజలకు రక్షణగా నిలబడితే అట్లాంటి ప్రజలను ఎలా చూసుకోవాలి అనే రక్షక భటులు కూడా అదే దానిలో వెళ్తారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చెయ్యాలి. ఆవిడని చూసాం, తన కేసులో ఏం జరిగిందో. ఒక బాంబే నటి, ఆవిడని తీసుకొచ్చేసి కాదంబరి జత్వాని ఏం చేశారండి? ఎంత దారుణంగా హింసించారు. పోలీసులే కదా చేశారు ఆ రోజు. ఎవరు చేయమన్నారు? ఈయనే జగన్మోహన్ రెడ్డి చేయమంటాడు, ఇంకెవరు చేయమంటారు? ఈ రోజున వాళ్ళంతా కూడా శిక్షకి అర్హులుగా నిలబడ్డారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం మాట్లాడుతున్నాడు? కేసులు పెడితే నన్ను గుర్తు చేసుకోండి, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, నాకేంటి భయం, నా కథని మీరు ఇతను ఏదో గాంధీ మహాత్ముడో లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకుంటున్నాడో, ఇంకా అంతకంటే గొప్పవాడు అనుకుంటున్నాడో తెలియదు, కానీ ప్రతి ఒక్కరింట్లో మాత్రం ఈయన ఫోటో ఉండాలంట. ఎందుకు ఉండాలి? ఏం చేసావని ఉండాలి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావని పిల్లలకి, ముందు తరాల పిల్లలందరూ కూడా 2019లో ఎవరో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడంట. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు కుక్కలు చంపిన విస్తరి, అసలు ఎలా అయిపోయిందంటే రాష్ట్రం అంత భయంకరంగా ఎక్కడా కూడా లేని విధంగా వీళ్ళు పరిపాలన చేశారా అని పిల్లలకి తెలియదు కదా. వచ్చే జనరేషన్లో వాళ్ళకి చెప్పుకోవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఖచ్చితంగా పెట్టుకోవాలి. వీళ్ళ పేపరు, ఇంకా ఆ పేపర్ అనేది మనం చూసాం. వాళ్ళ బాబాయిని చంపింది ఎవరు? వీళ్ళే. అందరి గూగుల్ లొకేషన్ ఈరోజు చూపిస్తుంది. పోలీసులు వాళ్లే సాక్ష్యం నిలువెత్తు వీళ్ళకి. అమ్మ అందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు, అవినాష్ వాళ్ళ ఇంట్లో అని అడుగుతున్నారు. ఎవ్వరు సమాధానం చెప్పట్లేదు. అందుకని ఈరోజు సాక్ష్యం లేకుండా చేస్తున్నారు. దస్తగిరి అప్రూవ్గా మారాడు కదండి, అతనే గొడ్డలు కొనుక్కొచ్చానని చెప్పాడుగా. ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, కుక్కను ఎలా చంపారు, అతని ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, వెనక దొడ్డిదారిలో నుంచి ఎవరు వచ్చారు, ఫ్రంట్ డోర్లో నుంచి ఎవరు వచ్చారు, ఎవరెవరు
గోడ దూకి వెళ్ళారు చంపిన తర్వాత. గోడ దూకలేకపోయిన వ్యక్తి మెయిన్ డోర్లోంచి వచ్చాడు. ఆ మెయిన్ డోర్లోంచి వచ్చిన వ్యక్తిని ఎవరు చూశారు? ఈ చనిపోయిన రంగయ్య. ఇప్పుడు ఎవరు చంపారు ఆయన మరి ఈ లెక్కన? పోలీసులకి ఏం అవసరం? ఈ రోజున సాక్షి పేపర్ రాసింది. మరి ఇవన్నీ చూస్తుంటే అసలు ఆ రోజు నైటు వివేకానంద రెడ్డి గారి దగ్గరికి ఎవరు వచ్చారనేది రంగయ్య గారు చూశారు. ఆ పెద్ద ఆయన వాచ్మెన్గా ఉన్న ఆయన చూశాడు. వాళ్ళిద్దరూ ఘర్షణ పట్టం, ఎందుకు వచ్చారు ఈ టైంలో, ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన చూశాడు. వీళ్ళంతా పారిపోవటం, ఆ రక్తపు మడుగు, మరి వాటన్నిటికి కూడా అతను ప్రధాన సాక్షి. అట్లాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అభిషేక్ రెడ్డిది అనుమానాస్పదంగా మృతి. గంగిరెడ్డి స్వయాన జగన్మోహన్ రెడ్డి మామగారు, ఆయన మాట్లాడ్డారు దాని గురించి. అభిషేక్ రెడ్డి సొంత వాళ్ళ ఇంట్లో అబ్బాయి, చిన్న వయసులో అసలు ఏం జరిగింది ఆ అబ్బాయికి తెలియదు, అనుమానాస్పదంగా అతను. తర్వాత వాళ్ళ డ్రైవరు, తర్వాత చూస్తే అతను ఎలిగ్గొరికిందని ఒకరు, ఇంకోటి ఏదో అయిందని ఇంకొకరు. ఎలిగ్గొరికి చనిపోవటం అనేది మనం ఎక్కడా వినలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఇట్లాంటివి జరుగుతాయి. ఎలుకల మందు తాగటం, ఎలుకలు కొరికితే మనుషులు చనిపోవటం, లేకపోతే కొత్తగా ఇప్పుడు టెక్నిక్ అనమాట, దానంతట అదే అగ్ని రగులుకొని ఫైల్స్ అన్ని దగ్ధం అయిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చిందో ఫైర్ తెలియదు, మరి అది ఎలా జరిగిందో కూడా తెలియదు. మరి లేకపోతే దానికి కూడా వీళ్ళు ఏదైనా చెప్పేవాళ్ళేమో, బహుశా ఏం చెప్పలేదు, ఏ కుక్కో పిల్లో అగ్గిపుల్ల గీసేసింది అందుకని దగ్ధం అయిందని చెప్పాలి. ఇంకా మరి ఎందుకు ఆ విషయం చెప్పలేదు? నెక్స్ట్ పేపర్లో అది కూడా రాస్తారు వాళ్ళు. ఫైల్స్ మనం చూసాం మదనపల్లిలో. అతను ఎవరు? రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భూదందాలకు సంబంధించినవన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయో, ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తారనే భయంతో ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి. వీళ్ళు చేసిన తప్పుల్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఆ కప్పిపుచ్చుకోవడానికి ఇంకా 100 తప్పులు చేస్తున్నారు. బోరుగడ్డ అనిల్ పారిపోయాడా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ పోలీసులకు చిక్కితే వదులుతారా? కోర్టు ఊరుకుంటుందా? కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని ధిక్కరించి వెళ్ళిపోయాడు. ఫోన్కి స్విచ్ ఆఫ్, వాళ్ళ అమ్మ ఫోను అతని ఫోన్ ఇద్దరిది కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఈ రోజున అతని పరిస్థితి ఏంటి? వీళ్ళు ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నారు. దానివల్ల ఇంకా ఇబ్బందులకి గురవుతున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఆ రంగయ్య అనే వ్యక్తి చనిపోయాడు, దానికి విచారించడానికి పోలీసులు ఉన్నారు. ఏం జరిగిందో, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అంటే వాళ్ళు చెప్తారు. ఇవన్నీ వదిలేసి పోలీసులు కొడితే చనిపోయాడని చెప్పేసి మీ పత్రికలో రాయాల్సిన అవసరం ఏంటి? మీ బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పేసి నారాసుర రక్త చరిత్రను రాసిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వాళ్ళు ఏదైనా రాస్తారండి. పోలీసులను అంటారు, జడ్జిలను అంటారు, ఇంకా వాళ్ళకి ఏదికి నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. వీళ్ళు చేసే పనులకి, మాట్లాడే మాటలకి ఎప్పుడు కూడా పొంతలు లేని వ్యవహారం. నిన్న చూస్తే గోరంట్ల మాధవ్ చంద్రబాబు నాయుడు మూతిని అడ్డం పెడతారు సూర్యుడికి, ఎక్కడైనా ఉందా అసలు? అది అరచేతిని అడ్డం పెడతారనేది సామెత ఉంది. అది ఎవరికి సంబంధించిన వ్యక్తి వర్తిస్తుంది? అసలు ఆ మాట్లాడే మాటలు. లోపలికి వెళ్ళొచ్చాడు, పోలీసులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు, బయటకు వచ్చేటప్పటికి చిప్పు దొబ్బేసింది. ఏం మాట్లాడాలో అర్థం కాక మూతితో చెందిన సూర్యుడిని అడ్డం పెడతాడు, ఆపుతాడా? ఈయనేమో సూర్యుడు, ఈయన సూర్యుడు. ఈయన చేసిన పనులకి ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవించాలో గొప్పగా తెలియజేసిన వ్యక్తి గోరంట్ల మాధవ్. ఈయన మాట్లాడతాడు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, వాళ్ళ పరిపాలన గురించి మాట్లాడే హక్కు ఉందా? వీడియో కాల్స్ చేసిన ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళ ఎమ్మెల్సీలు, వీళ్ళ ఎమ్మెల్యేలు గంట అరగంట అంటూ ఆడవాళ్ళకి మర్యాద లేకుండా మాట్లాడి ఫోన్ కాల్స్లో వీళ్ళు చేసిన పనులు, సుకన్య అంటూ రాంబాబు, అమ్మటి రాంబాబు, వీళ్ళు చేసిన పనులకి వీళ్ళని ఏం చేసినా పాపం లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అందరూ. ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేని విధంగా వీళ్ళని శిక్షించాలి అని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఈ రోజున పోలీసులు కూడా దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణలో తీసుకొని ఇది మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున రంగయ్యలానే ఇంకా రేపెవరు? ఇప్పుడు దీనికి మెయిన్ అసలు ఈ కేసు నడవటానికి కారణం దస్తగిరి, సునీత, వీళ్ళిద్దరే. మరి వీళ్ళిద్దరికి ఏ విధంగా రక్షణ కల్పించకపోతున్నారు వీళ్ళంతా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి మైండు సైకో మైండు, అతను ఏం ఆలోచిస్తాడో కూడా ఎవరికి అర్థం కాదు. సొంత బాబాయినే ఈ రోజున అలా చేశారంటే అతన్ని చేసిన హత్య కప్పిపుచ్చడానికి ఈ రోజున ఎంతమంది ప్రాణాలు వీళ్ళు బలిగొన్నారు, ఎంతమంది ప్రాణాలు. మరి ఆ ఫ్యామిలీలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నట్లే కదండి. అభిషేక్ రెడ్డి ఎంత చిన్న వయసు, 2 పిల్లలు, భార్య. మరి ఈ రోజున ఆ ఫ్యామిలీకి ఎవరు దిక్కు? వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు శిక్ష అనుభవించి తీరాలి. అలానే ఈ రంగయ్య అనే అతను అనుమానాస్పద స్థితిలో పోలీసుల మీద ఈ సాక్షి పేపర్ ఏదైతే రాసిందో దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాసినప్పుడే కేసు పెట్టాల్సింది, కానీ వదిలేశారు. ఇప్పుడు అది ఖచ్చితంగా పోలీసులు అయితే వదిలే ప్రసక్తే లేదు. ఆయన క్షమాగుణం ఎక్కువ కాబట్టి ఆ పోన్లే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ పోలీసులు మాత్రం వదిలిపెట్టము, ఇది మాత్రం ఖచ్చితంగా వీళ్ళని ఏదో ఒక విధంగా వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటికి కక్కిస్తాము అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.